వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుస్తామన్నారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. మేదరమెట్ల సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. వైసీపీ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే తమను మరొకసారి అధికారంలోకి తెస్తాయన్న ధీమా వ్యక్తం చేశారాయన. వైసీపీ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడానికే సిద్ధం సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మేదరమెట్ల వద్ద పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సిద్ధం సభకి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏ విధంగా గత 2 సంవత్సరాల నుంచి గడప గడపకి తిరిగి గత 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్ల ఏ విధంగా కుటుంబాలకు మేలు జరిగింది, తద్వారా రేపు ఎలక్షన్స్లో ఏ విధంగా మనం కృషి చేసి ఆ కుటుంబాల వాళ్ళందరినీ మనకి మద్దతు తెలిపే విధంగా చేయాలి అని ఒక దిశా నిర్దేశ దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 27 నుంచి 4 చోట్ల 4 రీజన్స్ చేసి సిద్ధ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలుసు. అందులో భాగంగా ఈరోజు మేదరమెట్ల దగ్గర నిర్వహించే సభ సుమారుగా తిరుపతి జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు 6 జిల్లాల నాయకులతో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా ఈ సభ పెద్ద ఎత్తున విజయవంతమయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేసే కార్యక్రమం జరుగుతుంది. మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభకు సర్వం సిద్ధమయ్యాయి. సభా ప్రాంగణంలో మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. అక్కడ నుంచి డీటెయిల్స్ అందించడానికి నాగరాజు, చెప్పండి. ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం కూడా జనంతో కిటకిటలాడిపోతూ కనిపిస్తోంది. 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు, ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయి, అలాగే ఈ రోజు కొన్ని కీలకమైన ప్రకటనలకు ఈ సిద్ధం సభ వేదిక కాబోతుంది అంటున్నారు. ఎలాంటి ప్రకటనలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? నభూతో నభవిష్యత్ అన్న విధంగా ఇక్కడ సిద్ధం సభను నిర్వహిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఏదైతే 5 జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం కూడా కార్యకర్తలతో కోలాహలంగా మారింది. ఇంకా 16వ నెంబర్ జాతీయ రహదారి మొత్తం కూడా జనసంద్రంగా మారిపోయింది. ముఖ్యంగా ఏదైతే చిలకూరుపేట నుంచి ఒంగోలు మధ్యలో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కార్యకర్తలకు సంబంధించిన వాహనాలు మాత్రమే ఇక్కడికి సభ వద్దకు వస్తూ ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున వస్తున్న కార్యకర్తలంతా కూడా సభా ప్రాంగణంలో గ్యాలరీస్తో ఇప్పటికే నిండిపోతూ ఉన్నాయి. మరొక వైపు ముఖ్య నేతలందరూ కూడా దాదాపుగా వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా సభా ప్రాంగణం వద్ద చేరుకున్నారు. వేదిక మీద దాదాపు 200 మంది 250 మంది ఉండే రాజారెడ్డనా. మేదరమెట్లలో సిద్ధం సభ కోసం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని చూస్తున్నాం. ఈ రోజు ఉదయం నుంచి అక్కడికి జనం భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, వై ఆకారంలో ఏర్పాటు చేసిన సభా వేదికని, అలాగే వై నాట్ 175 అన్న లెటర్స్ ని కూడా మనం అక్కడ చూస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన 3 సభలు ఒక ఎత్తైతే ఈ రోజు జరగబోతున్న ఈ మేదరమెట్ల సభ మాత్రం అన్నింటికంటే భిన్నంగా ఉండబోతుంది అంటున్నారు. అలాగే ఈ సభా వేదికగా కొన్ని కీలకమైన ప్రకటనలు కూడా ఈరోజు వైఎస్ జగన్ చేస్తారు అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడికి జనం చేరుకుంటూ ఉన్నారు. వైసీపీ తన క్యాడర్లో జోష్ పెంచేస్తోంది ఈ సిద్ధం సభతో.